అది ముందే పసిగడతారు. అక్కడ ముందు టెస్ట్ చేసే సెంటర్ ఉంది తిరుమలలో. ప్లస్ ఆ టెస్ట్ చేసిన తర్వాత కూడా తేడా జరిగిన ఆ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తారు లడ్డు తయారు చేసే చోట. ఇంకోటి మన దగ్గర పబ్లిక్కే తెలుస్తుంది కదండి లడ్డు క్వాలిటీ ఏంటనేది. పామాయిల్ తో ఉండేటటువంటి తిండి ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కడికి తెలుసు. మీరు పునుగులు బజ్జీలు కూడా పామాయిల్ వేస్తారు కొన్ని చోట్ల. అలా వేస్తే అది చల్లారిన తర్వాత వెంటనే మనకి స్మెల్ వచ్చేస్తుంది. ప్లస్ నిల్వ ఉండదు, అది కంపు కొట్టేస్తుంది. అది మనకి సహజ సిద్ధంగా ఇవి న్యాచురల్ గా మనం మాట్లాడుకుంటే తెలిసే పాయింట్. సరే పామాయిల్ దానికైనా సరే వీళ్ళకి సంబంధించి ఇంకా అది స్పష్టత రాల. పామాయిల్లో మళ్ళీ ఇంకయ్యో కలుపుతారట ఏదో సుగంధ ద్రవ్యాల వాసన వచ్చేటందుకు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అదే, నెయ్యి మాదిరిగా సువాసన వచ్చేలాగా ఏవో కెమికల్స్ కలిపారు, పూర్తిగా పామాయిల్ ఏది నెయ్యి కాదు. అది అంటే పామాయిల్ తో అది ఇప్పుడు దాంతో జరిగితే కనుక అది ఖచ్చితంగా కేసే, తప్పేం లేదు. అది సిబిఐ ఎంక్వైరీలో తేలుతోందంటే అది బోలేబాబా దగ్గర నుంచి వెళ్ళింది అనేటటువంటి అది పట్టుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒరిజినల్ నెయ్యిని తెలిసేటటువంటి యంత్రం లేవేమో అక్కడ. అదేదో ఇప్పుడు పెడుతున్నారు. ఇంతకు ముందు ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేశాకనే లోపలికి అలౌ చేస్తారు. ఆ టెస్ట్ చేశాక అలాగా పనికిరాదని వెనక్కి పంపించేసిన బోల్డ్ ఉన్నాయి ట్యాంకర్లు. పైగా అలాగా వెనక్కి వెళ్ళిపోయిన దాని మీద పెనాల్టీ కూడా వసూలు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం రాబోయే 2-3 రోజులకు కావాల్సినటువంటి నెయ్యి అనుకున్నాం